పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడారు. సిలబస్ ఎంతవరకు అయ్యింది, ఎలా చదువుతున్నారు, హాజరు ఎలా ఉంది అని అడిగారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కొడపాక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా రావాలని అన్నారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో తెలుసుకొని వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం కొడపాక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. సో మీరంతా కూడా ఫ్యామిలీ లాగానే కదా, పేపర్లో చూస్తుంటాం. ఆ 20 years మా 10th క్లాస్ బ్యాచ్ ఫంక్షన్ చేస్తున్నాం, సిల్వర్ జూబ్లీ 25 years చేస్తున్నాం, 30 years చూస్తుంటారా మీరు? మీదే కూడా చేసుకొని ఉంటారు. ఇప్పుడు మీ స్కూల్లో ఒక 10 years బిఫోర్, 20 years బిఫోర్ వచ్చిన వాళ్ళంతా బ్యాచ్ లాగా కలిసి ప్రోగ్రామ్ చేసుకోరా? వాళ్ళంతా మంచి పెద్ద పెద్ద లెవెల్లో సెటిల్ అయిపోయినాక సో మరి వీళ్ళని ఒక్కరిని వదిలేస్తాము మనం. సో ఎందుకు వాళ్ళందరిలో బ్యాచ్లో అంటే అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. వాళ్ళు తీసుకోవాలి ఎందుకు ఇట్లా అవుతుంది అని. సో ఎస్ కూడా 2కి ఎందుకు ఆగిపోతుంది? 3 పోవచ్చు కదా, పోవచ్చా లేదా? పోదు, 2కి ఆగిపోతుంది. అది ఎందుకు ఆగిపోవాలి? 2కి ఎందుకు ఎస్ 3 ఎందుకు రావాలి? ఈ కూడా ఎందుకు ఆగిపోవాలి? 6కి ఎందుకు ఆగిపోవాలి? D10 ఎందుకు తీసుకోవాలి? 11 ఎందుకు తీసుకోవచ్చు? సో ఇది మనం అన్నిటి కూడా క్వశ్చన్స్ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మీకు D ఉన్నాక 3లో D కూడా ఉన్నాక ఎస్ ఎందుకు ఫిల్ కావాలి? 3 అయిపోయినా కదా 4 వస్తుంది. ఏం చేస్తాను? ఒక ఎగ్జామ్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉన్నాయి? మంచి 4 days 5 days అట్లా మంచి గ్యాప్ ఉంది. సో మంచిగా మీరు ఎగ్జామ్ రాసి వచ్చి ఆ రోజు మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మంచిగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో మంచిగా చదువుకోవచ్చు. ఇంతకుముందు 1 day గ్యాప్లో అట్లా మనకి టైం ఉండకపోతే కంటిన్యూస్గా చదవాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లా స్ట్రెస్ కూడా లేదు. సో మంచిగా మీరు ఒక డే 4-5 చాప్టర్స్, సెకండ్ డే ఇంకో 4-5 చాప్టర్స్, థర్డ్ డే ఇంకో 4-5 చాప్టర్స్ అట్లా పెట్టుకొని కూడా మంచిగా చదువుకోవచ్చు. సో ఈసారి మనకి ఆపర్చునిటీ ఉంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి స్ట్రెస్ లేకుండా మంచిగా మనము ఫ్రీగా ఎగ్జామ్ రాయొచ్చు. సో అది మంచి మార్క్స్ కూడా మనము తెచ్చుకునే విధంగా కూడా మనకి ఆ షెడ్యూల్ కూడా మనకి బాగా మంచిగా పెట్టడం జరిగింది.